దానికోసం ఎంత దూరమైనా వెళ్తా అని తెలుసు కూడా నన్ను టెస్ట్ చేయాలని చూసావు హరికృష్ణ. భయపడకు, నీ రియాక్షన్ చూద్దామని ట్రై చేసా. ఆల్రెడీ చస్తూ బ్రతుకుతుంది, ఈవిడి ప్రాణం తీస్తే నాకొచ్చేదేం లేదు. మరి నన్ను షూట్ చేయకుండా మా అమ్మని షూట్ చేయకుండా గన్నెందుకు తీసుకొచ్చిందని ఆలోచిస్తున్నావా హరికృష్ణ? లెట్ మీ బిగిన్ ద షో మిస్టర్ హరికృష్ణ. హరికృష్ణ, మర్యాదగా గన్నిచ్చేయి, లేకపోతే షూట్ చేసేస్తాను. సిఐ గారు, నన్ను షూట్ చేయడం ఏంటండి? మాట్లాడక హరికృష్ణ. గన్నిచ్చేస్తావా, షూట్ చేయమంటావా? ఏంటి నువ్వు చేసిన పని? ఒక అమాయకురాలి ప్రాణాన్ని తీయాలని చూస్తావా? నేను ప్రాణం తీయాలని చూడటం ఏంటి సార్? తనే షూట్ చేసుకుంది. కళ్ళారా చూసిందని కూడా అబద్ధం చెప్తున్నావంటే నీ ధైర్యానికి మెచ్చుకోవాలి హరికృష్ణ. లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. నేను షూట్ చేయలేదు సార్. అతన్ని షూట్ చేశాడు సార్. నన్ను చంపాలని ట్రై చేశాడు సార్. హరికృష్ణ, యు ఆర్ అండర్ అరెస్ట్. లేదు సార్, తనే కావాలని ఇదంతా చేసింది. నాతో గొడవ పెట్టుకుని తనే షూట్ చేసుకుంది సార్. నో, పోలీసుల్ని పక్కదారి పట్టించాలని చూడకు. నువ్వు హరితను చంపాలనుకుంటున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులోనూ ఈవిడ్ని హెరాస్ చేసిన కేసులో నీకు శిక్ష పడింది. పేరోల్ మీద బయటకొచ్చి తన మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? అవును సార్, మా అత్తయ్య హాస్పిటల్లో ఉన్నారని తెలిసి నేను చూడ్డానికి వచ్చాను. అది తెలుసుకుని ఈయన నా ప్రాణం తీయడానికి వచ్చాడు సార్. నువ్వేం మనిషి హరికృష్ణ? మనసులో ఇలాంటి ఆలోచనలున్న నువ్వు పైకి మాత్రం మంచివాళ్ళ నటిస్తావా? నీలాంటి వాడికి జైలే కరెక్ట్. కానిస్టేబుల్స్, బెడిలు వేయండి. నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసురా. ఏమైందండి? ఈవిడికి అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి. మై గాడ్, ఏమైంది? ఇట్స్ అన్ అటెంప్టివ్ మర్డర్. ఇదిగో నిందితుడిని పట్టుకున్నాం. మీరు ముందు ట్రీట్మెంట్ చేయండి. అలాగే సార్. అమ్మా, మీ దగ్గర తర్వాత వాంగ్మూలం తీసుకుంటాం. ప్రస్తుతం రెస్ట్ తీసుకోండి. అలాగే సార్. మౌ. ఇన్స్పెక్టర్ గారు, నిజాలేంటో తెలుసుకోకుండా
నన్ను అరెస్ట్ చేశారు. ఏది నిజం ఏది అబద్ధం హరికృష్ణ? మేము వచ్చేసరికి నీ చేతిలో గన్నుంది, హరిత చేతి గాయం అయ్యింది. నువ్వే తనని షూట్ చేసావనడానికి ఇంతకంటే గొప్ప ఆధారం ఏం కావాలి? ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి ఇన్స్పెక్టర్ గారు. అలా అనుకుని నేరస్తులను వదిలిపెట్టలేం కదా. నువ్వేదైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పు. బావా ఈ లాయర్ కృష్ణకాంత్ మామూలోడు కాదు బావా. తిరుగులేని ఉపాయం చెప్పి మళ్ళీ ఆ హరికృష్ణని పెద్ద నేరం కింద అరెస్ట్ చేయించాడు. ఇందులో ఆయన గొప్పతనం ఎంతుందో మన హరిత గొప్పతనం కూడా అంతే ఉంది. కరెక్టే బావా. అసలు తనకు ఎంత ధైర్యం లేకపోతే తనకు తనే షూట్ చేసుకుంటుంది. ధైర్యం విషయంలో మీ కుటుంబ తర్వాతేనండి ఎవరైనా. మేడం గారే ధైర్యవంతురాలు అనుకుంటే హరిత అంతకంటే ధైర్యం చూపించింది. చివరకు ఒక సింహాన్ని బోన్లోకి పంపించింది. రండి రండి ఆ సింహాన్ని చూద్దాం. రండి రండి చూద్దాం. పదండి పదండి. బావా ఏమిటి దయనీయ పరిస్థితి? అరెరెరెరెరెరే, నీకెంత కష్టం వచ్చింది హరికృష్ణ? నిన్ను ఇలా చూస్తుంటే అడవిలో స్వేచ్ఛగా తిరిగే సింహాన్ని తీసుకొచ్చి బోన్లో బంధించినట్టు అనిపిస్తుంది. బావా ఏమిటా మొండి ధైర్యం? ఇదిగో దగ్గరికి వెళ్తే ఆ సింహం పంజా విసురుతుంది, నువ్వు తట్టుకోలేవు. ఊరుకోరా. ఇప్పుడు ఆ సింహానికి అంత పొగరు లేదు, ఆ పంజా విసిరేంత పవరు లేదు. చూడు, ఆలోచించి ఆలోచించి ఎంత నీరసించిపోయిందో. అవునండి, అదేమన్నా చిన్న కేసా? అటెంప్ట్ మర్డర్ కేసు. మరే విడాకులిచ్చిన భార్యని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉన్న భార్యను హెరాస్ చేసినందుకు శిక్ష అనుభవిస్తున్నాడు. ఏదో తల్లికి బాలేదంటే పెరోలు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే భార్యను హత్య చేయాలని చూశాడు. ఇంకా కోర్టు అస్సలు క్షమించదు. ఈసారి పెరోల్ కూడా ఇవ్వదు. ట్రై నీతి మల్ల ఎదవల్లారా, ఇదంతా మీరు చేస్తున్న కుట్ర అని నాకు తెలియదనుకున్నారా? ఎందుకు అనుకుంటావు? ఇప్పుడు ఒక చెడ్డోడిని ఢీ కొట్టాలి అంటే డైరెక్ట్ గా వెళ్తాం. అదే నీలాంటి మంచోడిని తెలివైన వాడిని ఢీ కొట్టాలంటే నక్కలాగా తోడేళ్లాగా కాచుకుని కూర్చుని టైం వచ్చినప్పుడు దొంగ దెబ్బ కొడతాం. నీలాగా ముక్కు సూటిగా వెళ్ళడానికి మేమన్నా మంచోళ్ళు ఏమిటి? ఎదవన్నర ఎదవలం. ఏం బావా? మంచోళమా కాదా, దొంగ దెబ్బ తీసామా లేదా అన్నది కాదు ముఖ్యం, అసలు దెబ్బ తగిలిందా లేదా అన్నది ముఖ్యం. అవును బావా, నాకు తెలిసి నాకు దెబ్బ తగిలింది, మన హరితే కొట్టింది. అవును సురేంద్ర, ఇప్పుడు ఈయనకి ఏమాత్రం శిక్ష పడుతుందంటావు? గట్టిగానే పడుతుంది. పెరోల్ మీద వచ్చి హత్యా ప్రయత్నం చేసిన నేరం కదా. అంటే ఈ హరికృష్ణ గారు సమాజానికి పట్టిన పీడని చాలా ప్రమాదమని కోర్టు నమ్ముతుంది. మామూలుగా వేసిన శిక్ష ఈయనలో పరివర్తన రాలేదనే ఇంకో 5-6 ఏళ్ళు ఎక్కువేస్తుంది. అంటే మినిమం ఒక 10 ఏళ్ళు శిక్ష పడుతుందన్నమాట. అయ్యి బాబోయ్, 10 ఏళ్ళ? ఏంటి హరికృష్ణ ఇది? 10 ఏళ్ళంట అంటే నువ్వు ఇప్పట్లో బయటికి రాలేవన్నమాట. శిక్ష పూర్తయి బయటకు వచ్చేటప్పటికి సగానికి పైగా జీవితం అయిపోతుంది. శిక్షలంటే అలానే ఉంటాయి లంబు గారు. ఇప్పుడు చెప్పు హరికృష్ణ, సభ్య సమాజంలో ఉండి నీ చెల్లెలు అండ ఉండి ఇంతమంది జనం సపోర్ట్ ఉండి చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్న నువ్వు గొప్ప, జైల్లో ఉండి ఇంత కథ నడిపించిన నా భార్య వసు గొప్ప? మేము సాధించే పగలు ఇదొక యాంగిల్ మాత్రమే, దీంట్లో ఇంకో యాంగిల్ కూడా ఉంది. అది వింటే నువ్వు అసలు తట్టుకోలేవు. చెప్పనా? హరిత అబార్షన్ చేయించుకుంటుంది. ఆ రోజు హాస్పిటల్ ఏమన్నావు హరికృష్ణ? నువ్వు కట్టిన తాళి ఇంకా తన మెడలో ఉంది కాబట్టి తను నీ భార్య,
ఏ హాస్పిటల్కి వెళ్ళి ట్రై చేసినా నువ్వు అడ్డొస్తావా? ఇప్పుడు రా చూద్దాం. నీ పర్మిషన్ లేకుండా అబార్షన్ చేయకూడదా? ఇప్పుడు నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రాణాలు తీయబోయిన వ్యక్తిని ఇంక భర్తగా చూడలేనని హరిత కోర్టులో చెప్తే ఆ కోర్టే ఇద్దరికీ విడాకులు ఇచ్చేస్తుంది. ఇంకా విడాకులు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ పర్మిషన్ అక్కర్లేదు కదా, అది మా బావ ఉద్దేశం. కోర్టులో నీకు శిక్షపడి విడాకులు వచ్చిన వెంటనే మా హరిత అటు నుంచి అటే వెళ్ళి అబార్షన్ చేయించుకుంటుంది. దాంతో నీ వారసత్వాన్ని, నీ బిడ్డని భూమి మీద లేకుండా చేసినట్లవుతుంది. ట్రై డైరెక్ట్గా నన్ను ఢీ కొట్టలేక అసలు లోకమే చూడని నలుసు మీద మీ కోపాన్ని చూపిస్తున్నారా? అసలు మనుషులేనా మీరు? మీకు దమ్ముంటే నాతో పెట్టుకుంటారా? అది చేతగాకే కదా ఈ రూట్ లో వచ్చాం. రేయ్, ఓకే ఓకే. ఏంటి హరి గొంతు చించుకుంటున్నావు? ఇక్కడ నీ బాధ వినే నాదుడే లేడు. నీకో జీవిత సత్యం చెప్పనా? నువ్వెప్పుడైనా సర్కస్ చూసావా? అక్కడ సింహాలు పర్ఫామ్ చేస్తాయి గాని నక్కలు చెయ్యవు. టైం బాగోపోతే అడవికి రాజైన సింహం కూడా రింగు మాస్టర్ చెప్పినట్టు వినాల్సిందే. అదే నక్కలకు ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే అవి అంత తెలివైనవి. ఇంకో కొత్త విషయం ఏమిటంటే ఇక్కడ నక్కనే రింగ్ మాస్టర్. అంటే మేమే. ఇంక నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకో. పద బావా. డాక్టర్, ఒక 2 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుందా? ఎస్, పెద్దగా భయపడాల్సిన పనిలేదు. అందులోనూ ఇన్సిడెంట్ జరిగింది హాస్పిటల్లోనే కాబట్టి మేం వెంటనే ఆవిడకు ట్రీట్మెంట్ చేయడానికి సాధ్యమైంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇలాంటి అసాధారణ చర్యలు జరిగినప్పుడు జనరల్గా పేషెంట్ షాక్ తింటారు, విపరీతంగా భయపడిపోతారు. కానీ ఈవిడికి మాత్రం ఎలాంటి భయమూ లేదు. జరిగిన దాని గురించి అస్సలు పట్టింపు లేదు. అది ఆశ్చర్యంగా ఉంది. అంటే డాక్టర్, తను మొదట్నుంచి ధైర్యవంతురాలే. ఇది తనకి చాలా చిన్న విషయం. ఓకే, టేక్ కేర్ హరిత. అమ్మా హరిత, ఎలా ఉందమ్మా? చాలా నొప్పిగా ఉంటుంది కదా? అబ్బా, చేతికి బుల్లెట్ తగిలితే నొప్పిగా కాక తీయగా హాయిగా ఉంటుందా? ఏం మాట్లాడతావు బావా? అవును మామయ్య, హాయిగా ఉంది. అనుకున్నది సాధించినందుకు సంతోషంగా ఉంది. హరికృష్ణను శాశ్వతంగా జైల్లోనే ఉంచుతున్నందుకు గర్వంగా ఉంది. పోనీలేమ్మా, అమ్మకి తగ్గ కూతురు అనిపించావు. మరి లేకపోతే ఏంటంకుల్? మాలో ఎవరు ఏం చేసినా అది అత్తయ్యని సంతోషపెట్టడానికే కదా. కరెక్ట్గా చెప్పావు లత. అంతేగా? లేకపోతే నా వసుమతినే జైలుకి వెళ్ళేలా చేస్తారా? ఇప్పుడు ఆ హరికృష్ణ బయటికి ఎలా వస్తాడో మనము చూద్దాం. కృష్ణకాంత్ గారు, థ్యాంక్స్ ఫర్ దిస్ బ్రిలియంట్ ఐడియా. ఐడియాదేముందండి, చిటికలో వస్తుంది. కానీ ఈ రేంజ్లో సక్సెస్ చేసేవాళ్లు దొరకాలి కదా. అమ్మా హరిత, ఏదో ఒక ఐడియా ఇచ్చినంత మాత్రాన ఈ సక్సెస్ నా ఖాతాలో వేసుకోలేను. ఆ క్రెడిట్ మొత్తం నీదే. చెప్పింది రిస్క్ అనుకోకుండా, మరేమీ ఆలోచించకుండా, ఆల్టర్నేట్ చూసుకోకుండా ఐడియాని అమలు చేశావు. యు ఆర్ గ్రేట్. అంతే. థ్యాంక్ యూ అంకుల్. ఆ హరికృష్ణ పరువు మర్యాద సమాధి కట్టాలని ఎప్పుడో కంకణం కట్టుకున్నాం లాయర్ గారు. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలనుకున్నాం. ఇన్నాళ్ళు అలాగే చేశాం. ఈ దెబ్బలు గాయాలు మమ్మల్ని ఆపలేవు. ఆ హరికృష్ణ నాశనం అవుతాడంటే ఒకటేంటి, 100 బుల్లెట్లకైనా ఎదురెళ్ళగలను. ఆహా, బాగా చెప్పావమ్మా.
నీలాంటి కూతురు ఉండటం వసుమతి మేడం గారి అదృష్టం. ఏమంటారు లాయర్ గారు? అవును చక్రపాణి గారు, హరిత చేయాల్సింది చేసింది, ఇక మిగిలింది నాకు వదిలేయండి. ఇప్పుడు సిట్యువేషన్స్ అన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. హరికృష్ణ జైలుకి వెళ్ళటం గ్యారంటీ. లాయర్ అంకుల్, జైలుకి పంపడం ఏముంది, మళ్ళీ పెరోల్ రాకుండా చేయాలి. ఈసారి అదే జరుగుతుంది. ఇంతకు ముందంటే భార్యని హింసించిన కేసులో శిక్ష పడింది కాబట్టి బయటికి రాగలిగాడు. కానీ ఇప్పుడు అలా కాదు. పరాయి ఆడదాని కోసం కట్టుకున్న భార్య మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఇట్స్ నాట్ ఏ పెట్టి కేస్. కోర్టు దీన్ని చాలా తీవ్రమైన నేరంగా చూస్తుంది. సో ఆ హరికృష్ణకు శిక్ష పడటం ఖాయం, పేరోలు దొరకటం అసాధ్యం. అయితే ఇంకా హరికృష్ణ బయట ప్రపంచం చూడనట్టేగా. ఇంత క్లియర్ గా చెప్తుంటే మళ్ళీ అడుగుతావేంటి లంబో? మరి డైవర్స్ గురించి ఏమంటారు? అది ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది కదా. అలాంటి క్రిమినల్కి భార్య అవ్వమని ఎవరు చెప్తారండి? హరికృష్ణకు శిక్ష పడిన మరుక్షణమే హరిత విడాకులు కావాలని కోర్టును వేడుకుంటుంది. హరిత బాధను చూసిన జడ్జి గారు ఇలాంటి వ్యక్తిని మనిషిగా చూడటమే కష్టం, ఇంకా భర్తగా ఏం చూస్తారని వెంటనే ఇద్దరికీ విడాకులు మంజూరు చేస్తారు. అసలు మనం ప్లాన్ చేసిందే దాని గురించి కదా, ఇక విడాకులు ఎందుకు రావు? అదే నాకు కావాలి లాయర్ అంకుల్. మా అన్నయ్యని మాకు కాకుండా చేసి మాకు భవిష్యత్తు లేకుండా చేసిన వ్యక్తి ఆ హరికృష్ణ. ఇప్పుడు తనకి మనం భవిష్యత్తు లేకుండా చేస్తున్నాం. విడాకులు కూడా రాగానే నా కడుపులో ఉన్న తన వారసత్వాన్ని కరిగించేసి తన మీద పూర్తిగా పైచేయి సాధించబోతున్నా. ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేని హెల్ప్లెస్ పొజిషన్లో ఆ హరికృష్ణ జైలుకు వెళ్తాడు. మా పగ తీరుతుంది. అబ్బా, భవిష్యత్తుని కళ్ళగట్టినట్టు ఎంత అందంగా చూపించావమ్మా. లంబు అంకుల్, మీకు ఆ హరికృష్ణ భవిష్యత్తే అందంగా కనిపిస్తోంది, కానీ నాకు ఆ సుభద్ర భవిష్యత్తు కూడా చాలా అందంగా కనిపిస్తోంది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నందుకు హరికృష్ణ గారు ఎంత బాధపడతారో నాకు తెలియదు, కానీ ఆయన గారి చెల్లెలుగా, అన్నయ్య కోసం ప్రాణాలిచ్చే సోదరిగా సుభద్ర మాత్రం కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఏమీ చెయ్యలేని తన నిస్సహాయతను తలుచుకుని కుమిలిపోతుంది. తన కన్నీళ్లని నేను చూడాలి, తన ఏడుపుని నేను చెవులారా వినాలి. అంకుల్, ఈ విషయం నేనే సుభద్రకు చెప్తాను. ఓకే లత, నీ సంతోషాన్ని నేనెందుకు కాదంటాను. బయలుదేరు. హరిత, బాయ్ బాయ్. ఇంకా హరికృష్ణ బతుకు జైల్లో ఊచలు లెక్క పెట్టడమే. హలో సిఐ గారు, రండి రండి. ఏంటి అంతా నార్మల్గా ఉన్నారు? ఈ అమ్మాయికి అంత పెద్ద ప్రమాదం జరిగితే అసలు ఆ టెన్షనే లేదు. అంటే ఇన్స్పెక్టర్ గారు, మా మొహాలు అంతేనండి. అందులోనూ గత సంవత్సరం నుంచి ఆ హరికృష్ణ కోసం టెన్షన్ పడి ఉన్నామేమో. అలవాటైపోయి కొత్త రియాక్షన్ ఇవ్వలేకపోతున్నామండి. నువ్వు నోర్మీలమ్ము. ఏం లేదు సిఐ గారు, ప్రమాదం జరిగిన దానికంటే అందులోంచి మా అమ్మాయి బయటపడినందుకే మాకు ఎక్కువ రిలీఫ్గా ఉంది. అదే జరగరానిది ఏదైనా జరిగి ప్రాణానికి ఏమైనా జరుగుంటే అప్పుడు బాగా టెన్షన్ పడి ఉండేవాళ్ళం. ఇట్స్ ఓకే. మాకు ఈ కేసు గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ కావాలి. అడగండి సార్, మీకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాను. కానీ ఆ హరికృష్ణకు మాత్రం శిక్ష పడి తీరాలి. శిక్షల గురించి కోర్టు చూసుకుంటుంది. అసలు నేరస్తుల్ని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో నిలబెట్టడమే మా పని. ఆ డ్యూటీ మీరు చాలా బాగా చేశారు సిఐ గారు. అందుకేగా టైంకొచ్చి మా అమ్మాయిని కాపాడి ఆ హరికృష్ణని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంతకీ మీకేం కావాలి సార్? అసలు ఆ రూమ్లో ఏం జరిగిందో
మీరు కొంచెం డీటెయిల్డ్గా చెప్తారా? అలాగే సార్. కానిస్టేబుల్ నోట్ చేసుకో. ఓకే సార్. నేను మా అత్తయ్య గారిని చూడ్డానికి ఆ రూమ్లోకి వెళ్ళాను. అది సార్ జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. యా సార్. ఓకే చక్రపాణి గారు, మీ అమ్మాయి చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేస్తాను. ఓకే సార్. సరే, ఉంటాను. ఏంటో సుభద్ర, నువ్వు పంతం పట్టి నన్ను ఏడిపించాలని చూస్తున్నా నాకు సంతోషంగానే ఉంది. తొందరగా నా మీద పగ తీర్చుకో సుభద్ర. ఆ తర్వాత జీవితం నాకు కావాలి. నన్ను క్షమించు దేవ్. నువ్వు నన్ను ఎంతగా ఆరాధిస్తున్నావో అంతకన్నా ఎక్కువగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. కానీ ఈ లత వల్ల నిన్ను బాధ పెట్టాల్సి వస్తుంది. ఒక మనిషి మీద ఇష్టం లేనప్పుడు ఆ మనిషి దగ్గరకు వస్తుంటే ఎంత బాధగా ఉంటుందో, ఇష్టపడిన మనిషి దూరంగా ఉన్నప్పుడు కూడా అంతే బాధగా ఉంటుంది. నా తల్లి గురించి నిన్ను బాధ పెడుతున్నాను, కానీ ఆ విషయం నీకు చెప్పలేను. ఏంటి? ఏం లేదు. ఏదో తెచ్చినట్టునో దాస్తున్నావెందుకో? ఏమీ లేదన్నాను కదా. అయినా చూపిస్తే నువ్వు తిడతావు. తిడతానని తెలిసిన వాడివి ఎందుకు తీసుకొచ్చావు? ఏ, నా సంతోషం కోసం తెచ్చుకోకూడదా? నీకెలాగూ నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు కదా. ముందు అదేంటో చూపించు. ఏం వద్దులే. చూపించమన్నానా? చూపించను. దేవ్, ఏయ్, ఏయ్. చూపించు. ఏయ్, ఏయ్. నాకు తెలుసు నువ్వు ఇలాంటి పిచ్చి పనులు ఏవో చేస్తావని. ఆగు, మిగతాది నేను చెప్తాను. హరిత నిజం చెప్పి తీరాలి కదా బావగారు. కానీ ఇంత పన్నాగం పన్నిన హరిత నిజమెందుకు చెప్తుంది? నువ్వు తిట్టి కొట్టి బెదిరించినంత మాత్రాన హరిత దారికి రాదు. మరేం చేద్దామన్నయ్య? దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటన్నయ్య ఇది? లక్ష్మమ్మ.